జీవితంలో ఇప్పుడు మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే మోటివేషన్ స్పీకర్ జిమ్ రాన్ ఏమంటారంటే, "వర్క్ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ దాన్ యూ డు ఆన్ యువర్ జాబ్" అంటారు. అంటే మీరు చేస్తున్న పనిలో కంటే మీ మీద మీరు ఎక్కువ కష్టపడండి అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ జాబ్‌లో మీరు పడే కష్టం కంటే మీ సామర్థ్యాన్ని, మీ నైపుణ్యాలను, మీ నాలెడ్జ్‌ని పెంచుకోవడానికి ఎక్కువ కష్టపడండి. మీరు ఏ పనైతే చేస్తున్నారో, ఏ వృత్తిలో అయితే ఉన్నారో, ఆ వృత్తికి సంబంధించిన పని చేస్తున్నప్పుడు, ఆ పనిని ఇంకా సమర్థవంతంగా చేయటానికి మీకు వృత్తిపరమైన నైపుణ్యాలను, నాలెడ్జ్‌ని పెంచుకోవడానికి రోజుకు కనీసం ఒక గంటైనా కష్టపడండి. మీ వృత్తికి సంబంధించిన విషయాలను మరింత లోతుగా తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించండి. ఇందుకోసం మీరు యూట్యూబ్, బుక్స్ చదవటం, ఇంటర్నెట్ లాంటివి ఉపయోగించొచ్చు. అలాగే మీ బ్రెయిన్‌కి, మీ బాడీకి మరింత వేగంగా పనిచేయటానికి ట్రైనింగ్ ఇవ్వండి. ప్రాక్టీస్ చేయటం ద్వారా సాధ్యమవుతుంది. ఇంకా మీరు అనుకోవచ్చు, ఆఫీస్‌లో పనిచేస్తూ కూడా మీ నాలెడ్జ్‌ని పెంచుకోవచ్చు అని. అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే థియరీ తెలుసుకున్నాక ప్రాక్టికల్స్‌ని బాగా చేయగలుగుతారు. ఉదాహరణకు మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి. డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత కాళ్ళ దగ్గర ఏవో 3 పెడల్స్ ఉన్నాయి. వాటిని మీరు మీ ఇష్టం వచ్చినట్లు తొక్కారనుకోండి. మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోలేరు. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్, గేర్ బాక్స్, రివర్స్ గేర్ ఇవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎలా పనిచేస్తాయని తెలుసుకోవటం థియరీ. ఇక థియరీ తెలుసుకున్నాక వాటిని ఉపయోగిస్తూ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం, నడపడం ప్రాక్టికల్స్. కాబట్టి ఫ్రెండ్స్, మీరు రోజు కనీసం ఒక గంటైనా కష్టపడి, హార్డ్ వర్క్ చేసి, మీ నైపుణ్యాలను, మీ నాలెడ్జ్‌ని పెంచుకొని, మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిస్తూ, మీ ఎస్ఆర్‌కే తాళ్ళూరి. ఆల్ ది బెస్ట్. జై హింద్.